సుమన్ టీవీ ప్రేక్షక మహాశైలకి అందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవిప్ప. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. ఇటీవల చాలా వరకు సమస్యలు అంటే తలలో వెంట్రుకలు రాలిపోవడం. తలలో ఎందుకు వెంట్రుకలు రాలిపోతాయంటే మన దేహంలో ఉష్ణోగ్రత ఎక్కువయ్యి పిత్తం ఎక్కువ అధికమైనప్పుడు ఏమవుతుందంటే పుల్లగా తేపులు రావడం కానీ ఇలాంటి సమస్యలు ఉంటే వెంట్రుకలు రాలిపోతుంటాయి. రెండవది ఈ సీలింగ్ ఫ్యాన్ అంటే ఎక్కువ మోల్డింగ్లో ఫ్యాన్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కువ ఎవరు వాడుతుంటారో వాళ్ళకు కూడా రాలిపోతుంటారు. డాండ్రఫ్ అంటే మనం స్నానం చేసేటప్పుడు షాంపూలు ఏదంటే అదంతా వాడుతుంటాం. ఎక్కువగా కూకుడికాయ అంటే కుంకుడుకాయ అంటారు, సీకాయ అంటాము. వీటిని వాడుతూ ఉంటే ఇది రాదు, కానీ షాంపూలు వాడేటప్పుడే ఇవి వస్తాయి. ఎందుకు కారణం ఏంటంటే మనము స్నానం చేసినప్పుడు క్లియర్గా మనం వేసిన షాంపూని ఒక మనిషికి మగవాడికి ఏదో కాస్త షాంపూ అయితే చాలు తల పులుముకోవడానికి. మ్యాక్సిమం ఒక్క షాంపూ వాడేస్తుంటాడు. ఆడవారి అయితే 3-4 షాంపూలు వాడుతుంటారు. ఇది కాదండి పద్ధతి. మనము తల వెంట్రుకలు మాత్రమే పులుముకోవాలి. ఎక్కువగా పులుముకొని ఏం చేస్తామంటే సరిగా కడిగేలేదు. తల లోపల వరకు అంటే వెంట్రుకలు బుడం వరకు అంటే మొదటి వరకు మనము వేలు పెట్టి క్లియర్గా కడగమన్నమాట. దాన్ని అలాగే వదిలేస్తాం. పై వెంట్రుకలు మాత్రమే తోమేస్తాము, తోమేసి స్నానం చేసుకొని అవతల వచ్చేస్తాం. కానీ ఈ తల మొదట్లో ఏమవుతుందంటే మనం వేసిన షాంపూ నురుగు కింద అలాగే పేరుకు ఉంటుంది. దాన్ని మనం పరిపూర్ణంగా కడిగేయాలి. ఎలాగంటే చూడండి, వేళ్ళు ఇలా పెట్టుకొని మొత్తం ఇలా బాగా గీకి తీయాలి. కొంతమందికి వెంట్రుకలు రాకుండా పోతూ ఉంటాయి, మొలుసుకుండా పోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న హోల్స్ బంద్ అవుతూ ఉంటాయి. మనం వేళ్ళతో ఇట్లా కాస్త గోర్లు ఉంటాయి కదా, ఆ వేళ్ళతో ఇట్లా బట్టి గోపుతూ ఉన్నాం అనుకోండి, ఆ పొట్టు మూసుకుంటా ఉంటే పొట్టు తెరుచుకునింది అనుకోండి, వెంట్రుకలు మళ్ళీ పునర్జన్మ వస్తాయి. అలా లేదు, అది మూసుకొని పోతా ఉన్నింది అనుకోండి, ఆ పొట్టు దాన్ని మూసేస్తూ ఉంటుంది, ఆ ఒక గ్యాప్ వచ్చేదాన్ని. దాన్ని ఏం చేస్తారంటే మొత్తము ఇలా వేలు పెట్టి మొత్తం బాగా కడగాలి. ఉడుకు నీళ్ళు వేసి బాగా కడిగామనుకోండి, అక్కడ ఉన్న షాంపూ మొత్తం వెళ్ళిపోతుంది. అలా కడగని పక్షాన వెంట్రుకలు రాలిపోయాయనుకోండి, రాలిపోయిన జాగాలో ఈ షాంపూ మళ్ళీ నురుగు అనేది పోయి అక్కడ క్లోజ్ చేస్తూ ఉంటుందండి. అప్పుడు వెంట్రుకలు రావు. అలా కాకుండా మొదట్లో క్లీన్గా ఇట్లా వేళ్ళు పెట్టి మొత్తం బాగా గోకి ఆ ఉన్న షాంపూని కడిగేయండి. కడిగేశారనుకోండి పరిపూర్ణంగా మీకు ఆ ఒక సమస్య పోతుంది. 4వ విషయం ఏమిటంటే కొంతమందికి పేను కొరుకుడు అనేది వస్తుంది. ఇక్కడ తేపలుగా ప్యాచెస్గా వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నేను ఇప్పుడు చూపించే ఒక రెమెడీని మీరు వాడుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే అలర్జీకి సంబంధించిన వస్తువులు పరిపూర్ణంగా మానుకోండి. అలర్జీకి సంబంధించిన వస్తువులు అంటే ఏదంటే చింతకాయ, చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, చింతకాయ పులుపు, చేపలు, ఇలాంటివి అలర్జీకి సంబంధించి అవి వానుకొని నేను ఇప్పుడు చూపించే రెమెడీ వాడుకోవచ్చు. అలాగే ఇంద్రలుప్తం ఉండడం అంటే వెంట్రుకలు రాలిపోవడం, బోడైపోతూ ఉంటుంది తలకాయ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈరోజు ఒక రెమెడీ చూపిస్తాను. ఆ రెమెడీని మీరుగా చేసుకోవచ్చు. చేసుకొని వాడుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీకున్న ఆ సమస్య పరిపూర్ణంగా నయమైతే వస్తుంది. ఇది నైట్లో మాత్రమే చేసుకోండి. పొగలంతా పూసుకొని ఏం పోయే అవసరం ఏమి ఉండదు. నైట్లో పడుకునేటప్పుడు అంటే మీరు ఇంటికి పోయిన తర్వాత ఈ ఒక తైలాన్ని మొత్తం పూసుకునేసి ఎక్కడ వెంట్రుకలు లేవు అక్కడంతా పూసుకొని మీరు పడుకునే టైంకి ఒక 4 అవర్లు గ్యాప్ ఉంటుంది. అప్పుడు నెమ్మదిగా స్నానం తెల్లవారితో చేసుకోవచ్చు. అప్పుడు పనుకున్నారనుకోండి, మీకు ఆ ఒంట్లో ఒక తైలం అనేది దిగింటుంది. ఆ ఒక రెమెడీ ఏమిటంటే చూడండి, మనము ఇంట్లో వాడుకుంటూ ఉంటాం తెల్లగడ్డలు పొట్టేది అన్నమాట. తెల్ల ఎల్లుల్లిపాయలు అంటాము. ఎల్లుల్లిపాయల పొట్టు తీసుకోండి. మీకు ఎంత దొరికితే అంత మంచిది. దీన్ని తీసుకొని ఏం చేస్తారంటే మొత్తం ఒక కుండలోకి వేయండి. కుండలోకి వేసి కుండలో కానీ మూకిడిలో కానీ ఇనప బాండ్లీ కానీ తీసుకొని దాంట్లోకి వేసేసి వదిలేయండి. వదిలేస్తే మొత్తం కాలిపోవాలి. పొగంతా పోయి మొత్తం బొగ్గులాగా అయిపోవాలి. అంటే బూడిది కాకూడదు, బొగ్గులాగా కావాలి. అంటే నల్లగా బొగ్గుగా మాదిరి కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం బూడిద అయిపోయింది అనుకోండి, దాంట్లో ఉండే గుణాలు పోతాయి, ఎక్కువ పోతాయి. దాని నుంచి నల్లగా బొగ్గులాగా కావాలి. అలాంటి బొగ్గులాగా ఉన్నది తీసుకోండి. మొత్తం తీసుకొని నైస్గా చాలా స్మూత్గా నూరుకోవాలి. నూరుకొని కొబ్బరి నూనె అంటే మీకు స్వచ్ఛందమైన అంగడి నూనె కాకుండా మీరు తయారు చేయించుకున్న కొబ్బరి నూనె అయితే చాలా శ్రేష్టం. కొబ్బరి నూనెలకి ఒక
మసిని అంటే ఎల్లుల్లిపాయల మసిని దాంట్లోకి వేసి బాగా రంగులించండి. క్రీమ్ లాగా ఉండాలి, కొత్త తైలం లాగా కాదు, మొత్తం క్రీమ్ లాగా ఉండాలి. అలా చేసి ఒక డబ్బాలో ఎత్తి తీసి పక్కన పెట్టుకోండి. నైట్ మీరు ఇంటికి పోయిన తర్వాత ఒక 6-7 గంటల్లో ఏం చేస్తారంటే మీకు ఎక్కడ ఇంద్రలుప్తం ఉంటాం అంటే పేను కొరుకుడుతో రాలిపోయిండే వెంట్రుకలు కావచ్చు, స్పాచెస్ కావచ్చు, అలా లేదో మీకు వెంట్రుకలు రాలిపోతున్నాయనే జాగా కావచ్చు, ఏదైనా సరే ఈ యొక్క ఆయిల్మెంట్ని తీసుకొని మొత్తం బాగా వేసి రుద్దాలి. ఎక్కడెక్కడ మీకు రాలిపోతున్నాయో ఆ జాగా అంతా మొత్తము వేళ్ళతో బాగా రుద్దాలి. రుద్ది అలాగే వదిలేయండి, చేతులు కట్టుకొని. మ్యాక్సిమం మీరు పడుకునేకి ఒక 2-3 అవర్లు ముందుగా చేసుకోవడం మంచిది, లేదంటే బట్టలకు వేస్ట్ అవుతూ ఉంటుంది. ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది కట్టుకోవచ్చు, లేదంటే పడుకునే టైంకి ఒక బట్టలాగా ఏదైనా కట్టేసి మళ్ళీ పడుకోండి. తెల్లవారితో లేసి మామూలు సీకాయ, కుంకుడుకాయ ఇవి రెండే వాడుకోవాలి, షాంపూలు వాడకూడదు. ఇలా ఉన్న వాళ్ళకి కుంకుడుకాయ సీకాయ 2 వాడుకొని తల తోముకుంటూ రావాలి. ఇలా తోముకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీకున్న స్కిన్ అలర్జీ కావచ్చు, అంటే పేను కొరుకుడు కావచ్చు, లేదా వెంట్రుకలు రాలిపోయి ఉండేది కావచ్చు, ఇవన్నీ కూడా మీకు రోజు అంటే మ్యాక్సిమం ఒక 40-41 రోజు వాడుకుంటూ రావాలి. వాడుతూ వచ్చారనుకోండి ఆ సమస్య నుంచి పరిహారం చేసుకోవచ్చు. ఇలాగే మీకు మీరుగా చేసుకోండి ఈ ఒక రెమెడీ. ఎందుకంటే ఇది ఇంట్లో దొరికే వస్తువులు కాబట్టి మీకు చెప్తున్నాను, మీకు మీరుగా చేసుకోండి. ఎందుకంటే మా దగ్గర కాస్త మందులు తక్కువ ఉంటాయి ఎవరికంతా ఇవ్వడానికి. మీకు మీరుగా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ ఒక వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం.